చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసము చూడ వద్దు వద్దు మేము ఇంటికి వెళ్ళాలి మేము ఆడుకోవాలా అదే కావాల్సింది లైటింగ్ లేదు వీడియో బాగా చేస్తే రోజుగా అంటే మేము కూడా తక్కువ వేస్తాం. దిస్ ఈజ్ చికెన్ కర్రీ. మా ఫ్రెండ్ వేడి వేడి బయటకు వెళ్ళాడు చికెన్ అండ్ పెరుగు చట్నీ. షర్ట్స్ బ్యాంకాక్ అండ్ గోవాలో కనిపిస్తాయి. అయితే కవర్ చేయలేకపోయాము. పాయసం అయితే కవర్ చేస్తున్నాం. చూడండి ఎమ్మి పాయసం. చెప్ప ధైర్యం లేదు. వీడేం దానయ్యా కరెక్ట్లేదు. థ్యాంక్స్ గివింగ్ అందరం వచ్చాము. మా చిన్నప్పుడు ప్రస్తుతానికి ఉల్లిపాయలు కోస్తున్నాము. ఇక్కడ చూస్తే సువర్ణంతో వచ్చేసేది. మా చెల్లెలు కిచెన్లో చాలా మంది ఉన్నారు. వంట ఏర్పాట్లు అయితే ఒక పక్క చకచక అయితే అయిపోతూ ఉన్నాయండి. మా చెల్లెలు రాధా చక్కగా ఆనియన్స్ని కట్ చేస్తూ ఉంది. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క పని అందుకున్నారు. టకటక అయిపోయింది వంటలు అయితే. ఇక్కడ మా మరదలు మా అత్తగారు వంటగదిలో బిజీగా ఉన్నారు ప్రస్తుతానికి. అండ్ పెద్దక్క ఇక్కడ హ్యాపీ బిజీగా కట్ చేస్తూ ఉంది మిర్చిని. వాళ్ళిద్దరు ఎప్పుడు కవర్. చెప్పు ఏదో ఒకటి. థ్యాంక్ యూ. అందరికి ఇచ్చేసాంగా. యూట్యూబ్ ఓనర్ ఈ చలికి ఇట్లా వేడి పెట్టి తాగుతుంటే మరి మజానే వేరు. మా చెల్లెలు చేతితో టీ తాగుతున్నాం. ఎంటీ కప్ ఎందుకు తెచ్చిందని చూస్తే ఎక్స్ట్రా అంటే ఎక్కువ తాగలేరు కదా వాళ్ళు, తీసేస్తారు కాబట్టి పనిలో పని అది కూడా పెట్టేసుకున్నాం. ఈ చలిగా అయితే టీ ఎంతగానో ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఎవరు తీయలేదు ఎక్స్ట్రా అని. మేము కూడా అంతే టీ ప్రియులు. మీకు ఫ్యాన్ దొరికింది. చాలా బాగుంది యాక్చువల్లీ. ఈ టీ ఎవరు పెట్టారు కానీ సూపర్గా పెట్టారు. నేనైతే పెట్టలేదండి, తాగుతున్నాను. పెట్టిన వాళ్ళు మాత్రం చాలా బాగా పెట్టారు.
మందున చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందు దివసగవారు యేసునుగాంచిరి స్తుతులు చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా వారందరూ మార ప్రస్తుతింతుము మేలుతో నింపితివి ధరి చేరనన్ను తన్నిరా కాచావస్తునే సరి ఏమినే సరి ఇంతవరకు కాచితివి ఏమినే సరి పదములు సరిపోవు తండ్రి నీవు చూసిన ప్రేమను పాడనా పదములు సరిపోవు తండ్రి చూడండి మనంతా ఓల్డ్ చెప్పు చూద్దాం మహారాజు రాసిన కీర్తనలు 103వ అధ్యాయము చదువుకున్నాము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునను నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటనములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము ప్రతదగుచుండునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధించబడు వారికందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. యెహోవా దయాదాక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తి గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా నున్నది. మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుడు, నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించబడా సర్వ శరీరుడు నీ యొద్దకు వచ్చెదరు. వెళ్ళి 11 దయా కిరీటమును ధరింపు చేసి ఉన్నావు. నీ జాడలు నా పాదము సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నది. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. లోయలు సైన్యములో కప్పబడి ఉన్నవి. అన్నీ సంతోషం
ఆయన మీరు మాట్లాడండి, వినగలిగే చెవులు గ్రహించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని, మరి మా కాపులు తండ్రి మమ్మల్ని నడిపించమని యేసయ్య నామాన్ని బట్టి అడుగుతున్నాను. ఆమె ఈరోజు మనం చాలా వాక్యాలు ఉంటాయి కదా కృతజ్ఞత చెల్లించే దేవునికి. మరి బైబిల్ అంతట్లో దేవుని ఎక్కువ చేసిన బట్టి అంటే దావీదు మహారాజు కదా. అందుకనే మరి ఆయన ఒక వాక్యాన్ని మాత్రం మనం చదువుతున్నాం ఈరోజు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఇది అందరికీ తెలిసిన వాక్యం కదా. నా అంతరంగంలోని సమస్తమా ఆయన పరిశుద్ధ నామము సన్నతించు. ఆయన ప్రాణంతో చెప్తా ఉన్నాడు కదా, తనకు తానే చెప్పుకుంటున్నాడు. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకటి. మరి మనం ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, మన ఈ కుటుంబంలో జరిగిన మేలుని బట్టి మరి పెద్ద ఉపకారం కదా, చాలా ఉపకారం. ఈ రోజుల్లో ఆరోగ్యం లేకపోతే మరి ఏం చేయలేం మనం. ఆరోగ్యమే మహాభాగ్యం. డబ్బులు సంపాదించుకోవచ్చు కదా, ఆరోగ్యం పోతే చాలా కష్టం మనం సంపాదించు. కానీ దేవుని కృప దయ ఉండవటం వల్ల మరి ఇలాంటివన్నీ కూడా దాటుకుంటూ మనము ముందుకు సాగలుగుతున్నామని దేవుడికి మరి స్తుతి చెల్లించుకుంటూ ఈరోజు మనము దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటాం. మరి ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నీ కుదుర్చేవాడు. మన దోషాలన్నీ క్షమించేవాడు ఎవరు? మన దేవుడు ఒక్కడే మన దోషాలని క్షమించగలవాడు అనమాట. కింద కిరీటముగా ఉంచుతున్నాడు కరుణా కటాక్షములు. ఆయన కరుణా కటాక్షం లేకపోతే మనము మరి ఎందుకు కూడా పనికిరాం. ఆయన మీకు కిరీటంగా ఉంచుతున్నాడు. మన కిరీటం ఆయన యొక్క కరుణా కటాక్షం. అది మరి ఆలోచిస్తే ఒక్కొక్క మాట మరి ఎంత హృదయంలోంచి దావీదు మహారాజు రాశాడు అని అనిపిస్తుంది కదా. మరి పక్షిరాజు యవనం వల్లే మీ యవనం క్రొత్తదవుచున్నట్లు మేలుతో నీ హృదయంలో తృప్తిపరుస్తున్నాడు. మరి మేలు ద్వారా మన హృదయాల్ని తృప్తిపరిచే దేవుడు. మరి ఆయన దయాదాక్షిణ్య పూరుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. మరి ఎన్నో వాక్యాలు మనం చదువుకుంటా పోతే ఈ రోజు కూడా సరిపోదు. మరి ఇక్కడ మనం చూసుకున్నామంటే సూడము విషయంలో కూడా మరి ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు. ఆత్మీయంగా అనేకులను బలపరిచే బిడ్డగా కుటుంబంలో మరి మరి ఎన్నో బాధ్యతలు అన్నీ కూడా నిర్వర్తిస్తూ మరి సంఘంలో పరిచర్యలో ఉంటూ దేవుడు మరి ఇంత కృపను అనుగ్రహించి మరి ఒక సంవత్సరం దయా కిరీటాన్ని ధరింపచేసి ఉన్నాడు. ధరింపజేసినందుకు అక్కడ ఏమేమి జరుగుతున్నాయని జరుగుతున్నాము. 65వ అధ్యాయంలో ఆయన సంవత్సరం దయా కిరీటం ధరింపజేసినప్పుడు ఇక్కడ ప్రకృతిని గురించి చెప్తా ఉన్నాడు కదా. అడవి బేడులు సారము చిలకరించుచున్నాయి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నారు. మరి ఇలాగ మన జీవితంలో మరొక సంవత్సరాన్ని పొడిగించినప్పుడు ఈ విధంగా మనం ఉంటాము. ఈ విధంగా ఉండాలి దేవునికి కృతజ్ఞతగా. ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నవాడు. పచ్చిక బట్టలు మందలను వస్త్రం వల్లే ధరించి ఉన్నారు. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నారు. అన్నీ సంతోషంతోనే చేయొచ్చున్నావు, అన్నీ గానము చేయొచ్చున్నావు. ఈ విధంగా మన సంవత్సరం దయాకిరీటం ధరింపజేసిన ప్రకృతి ఈ విధంగా ఉంది. మనం ఆయన చేతులతో చేసుకున్న మనం ఇంకా ఎట్లా ఉండాలి కదా. మరి మనం అనేక విషయాల్లో మొరపెట్టాలి దేవునికి కదా. మనకు ఆపద వచ్చినప్పుడు మనము వెళ్ళి డైరెక్ట్గా దేవుని దగ్గరే మొరపెట్టాలి. మరి ఇక్కడ 30వ కీర్తనలో 2వ వచనంలో ఏమని రాస్తున్నాడంటే దావీదు కీర్తన ఇది కూడా, యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. మనము మొరపెట్టాలి. మనము ఆపదలలో, కష్టాలలో, మన అనారోగ్యాలు అన్నింటిలో మొరపెట్టినప్పుడు నీవు నన్ను స్వస్థపరిచితివి అని అనుకుంటున్నాను. మనల్ని స్వస్థపరిచేది ఎవరు? యెహోవా. యెహోవా మనల్ని స్వస్థపరచు దేవుడు అని కూడా ఉంది కదా. ఆ తర్వాత ఇంకా ఏమనుంది స్వస్థత గురించి? ఆయన శిలువలో ఆయన పొందిన దెబ్బల వల్లనే మనకి స్వస్థత. మరి ఇవన్నీ కూడా వాక్యాలను మనం గుర్తు చేసుకుంటూ మన యొక్క అది ఏదైనా మనం గుర్తు చేసుకొని ఈ విధంగా దావీదు మహారాజులాగా అంత గొప్పవాళ్ళం కాకపోయినా కూడా మరి మనకు తెలిసినంతవరకు ఆయన మాటల మీద ఆధారపడి ఆయన మాటల్ని నమ్ముచూ మనం ఈ విధంగా మనము
పెట్టాలి అని చెప్పి మరి మొర పెట్టాడంట ఆయన. ప్రార్థన వేరే మొర వేరే కదా, అన్నీ ఒక్కొక్క స్థాయి అనమాట. ప్రార్థన స్థాయి, విజ్ఞాపన, ప్రార్థన, విజ్ఞాపన, మొర, ఇవన్నీ కూడా వాటి స్థాయిలు అనమాట ప్రార్థన. మరి ఆ విధంగా మొర్ర పెట్టాలి మన యొక్క ఆపద సమయాల్లో దేవుని దగ్గర. ఏదో చిన్న ప్రార్థన చేసేసి అయిపోయింది దేవుడు సహాయం చేస్తాడు అనుకోకూడదు. మరి దేవుడిని పట్టుదలతో అడగాలి. మరి ఇక్కడ మొరపెట్టినప్పుడు స్వస్థపరిచాడు అని చెప్పి అక్కడ వాక్యం అన్నమాట. ఇక్కడ ఆయన కంచె వేసి ఉంచుతాడు మనకి కదా. ముఖ్యంగా ఇక్కడ అందరినీ దేవ కుటుంబ సమేతంగా దేవ ముట్టి దేవ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని బలాన్ని అనుగ్రహించండి అయ్యా. మరి ఎటువంటి ఇంకలు దేవ కుటుంబాలు దేవ బలపరుస్తూ దేవ మరి ఇంకా ఆశీర్వదించండి అయ్యా. మరి అలాగే దేవ సౌమ్య కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ఇచ్చిన దేవ దీవులను బట్టి ఆశీర్వాదం బట్టి దేవ స్తోత్రం దేవ మీకు తోడుగా ఉండి దేవ నడిపించండి అయ్యా. మరి అలాగే దేవ విక్కి వాళ్ళకు చిన్న విక్కి వాళ్ళకు ఉన్నాం మీకు బాహాటంగా తెలుసునన్న. మరి ముఖ్యంగా ప్రభువా మరి బావయ్యకి ఇచ్చినటువంటి మంచి స్వస్థతను బట్టి వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవునానా మరి అనారోగ్య పరిస్థితిలో బిడ్డను మీరే ముట్టారు, చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చారు నాన్న. ఇంకను ప్రభువా మరి ఉన్నటువంటి మరి నా దేవ చిన్నపాటి అనారోగ్య వందనాలు నాన్న. మరి ఈ యొక్క సంవత్సరం నూతన సంవత్సరం ప్రభువా మీ బిడ్డను ప్రభువా నాయన మీ కావుదలతో నింపి నాన్న మీ రెక్కల చాటున భద్రపరుచుకొని మంచి ఆరోగ్యంతో ప్రభువా మరి మీ బిడ్డను ప్రభువానైనా దీవించి ఆశీర్వదించి మనం వేడుకొంచున్నాం. అంతేకాకుండా అనేక ఆత్మల సంపాదనలో మీ బిడ్డ వైరీగా మీ సువార్తలో ప్రభు ముందుకు సాగేందుకు సహాయం దయచేయండి. కుటుంబంలో ఉన్న బిడ్డలను దీవించండి. కూడి వచ్చిన మా బంధువులందరినీ మమ్మల్ని అందరినీ కూడా ప్రభువానైనా కంచి వేసి కాచి కాపాడి మనం వేడుకొంచున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మా అందరితో ప్రభువా మరి మీ యొక్క సన్నిధి ఉంచినందుకే వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క ప్రభువానైనా గొప్ప సమయాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లించుకుంటూ కృతజ్ఞతలు వేసాయి ఘనమైన వందనాలు అత్యయంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హ్యాపీ బర్త్డే. అంత హడావుడి తిరుగుతున్నారంటే భోజనాలు రెడీ చేస్తున్నానని చెప్ప ధైర్యం లేదు. వీడేం దానయ్యా కరెక్ట్లేదు. సూపర్. ఏంది అంత పెద్దది? ప్రార్థన చేసుకున్నా. నేను తీస్తాను పోవే. స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రములు. మహాపరిశుద్ధుడా, ఈరోజు మరి ప్రభావైనా ప్రత్యేకంగా మరి నేను నా బర్త్డే విషయంలో మేమందరం కలుసుకొని ఈ విధంగా సంతోషించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రం నాయన. మీ బిడ్డలుగా మరి ఎక్కడ ఉందని అందరూ సంతోషిస్తూ మీకు మేము తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మీరు మరి ఉపయోగపరచుకున్నందుకు వందనాలుగా శుభనములు ఇచ్చిన మరి యొక్క సొంతం ఉందని ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చండి. మరి ప్రభువనైనా ఉన్నవాడవైన దేవుడు ప్రతి విషయంలో నిబిడలకు మరి తోడైంది నడిపించమని అది ఆశీర్వదించమని వీళ్ళకి చూస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని, మంచి మరి ప్రభావ మంచి మరి ప్రభుత్వమైన ఆత్మీయ జ్ఞానం అనేకులకు ఆశీర్వాదకరంగా అదో అది పైకి వస్తుంది. మీకు పాడండి. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Sugunaka. Happy birthday to you. Chalo. Late time.
నువ్వు వెళ్ళి నా బ్లాగ్ కోసం తీసుకున్నాను. నేను కాదు అమ్మ. పెద్దమ్మ వెళ్ళు. ఆంటీ వెళ్ళండి. సిస్టర్స్ వెళ్ళండి. ఏంద్రా ఇది? నువ్వు పెట్టినా చిన్నది ఎందుకు? హ్యాపీ బర్త్డే. భలే ఉందా? హ్యాపీ ఏంటది? గ్యాలక్సీ. చాక్లెట్లు కూడా గ్యాలక్సీ అంట. ఏమో వైట్ చాక్లెట్. సెంటర్ వచ్చింది కొంచెం ఇటు. ఇటు చూడండి, ఇటు ఇటు. ఓకే, కేక్ బాగుందని ప్రియురాలు ఇక్కడ ఉంది. కేక్ ప్రియురాలు ఏరావన్నా? మీది బ్యాటరీలో. నెక్స్ట్ రా అవ్వండి. ఇంటి కాడ అన్నీ దొరుకుతాయి. నువ్వేమనుకోవడం వాడతాయి అన్నీ దొరుకుతాయి. అబ్బాయి బాగుంది అంటే మొహంలో పడుతుంది. కొంచెం ఆడ ఏముందమ్మా? కొంచెమే అయితే ఇచ్చేసాయి. హ్యాపీ బర్త్డే. ఈ అమ్మాయి పెద్దదే పెట్టు. పూసేయ్. పెద్ద పెట్టి పూస్తాను ఇంకా పూస్తుంది చూడ చూడ. వద్దు వద్దు, మేము ఇంటికి వెళ్ళాలి. మేము అడుకోవాలా? అదే ఆడపిల్లలు చూడ ఎంత ఎప్పుడు హ్యాపీ టీనా. ప్రతి కేక్ టిష్యూ టిష్యూ తీ. మీరు తీస్తా, బ్లాగ్లో పెడతా ఈరోజు ఫుల్. తీసిలా? నేను తీసా. నేను కూడా తీసాను. అప్పుడు ఉంటుంది నీకు. తీసుకో. వద్దండి, హ్యాపీ సగం తీసుకుంటే. హ్యాపీ సెలెక్షన్. తీరా ఫోటో నవ్వు.
మర్చిపోయా అది పెట్టండి, అది పెట్టండి. సరే పెట్టండి. టూ మినిట్స్ తొందరగా ఫోటో అందరూ వచ్చి నిలబడండి. లైటింగ్ లేదు. అపాయింట్ చేసుకోవద్దు అంటే మేము కూడా ఇదో తక్కువ వేస్తాం. దిస్ ఈజ్ చికెన్ కర్రీ. మా ఫ్రెండ్ వేడి వేడి బయటకు వెళ్ళాడు. చికెన్ కర్రీ అండ్ పెరుగు చట్నీ. తీసేదండి. నీటి జరుపు. ఓకే వెళ్ళేటప్పుడు అదే కవర్ చేయలేకపోయాము. పాయసం అయితే కవర్ చేస్తున్నాం. చూడండి యమ్మీ పాయసం. ఇంకా తాగలేదు. తాగినాక మళ్ళీ రివ్యూ ఇస్తాను. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతా ఉన్నాయి. ఈ పాయసం అంటే చాలా ఇష్టం నాకు. మీరు ఒకటి గమనించలేదండి, యాక్చువల్లీ నేను మాట్లాడుతుంటే ఆ తీపి మాటలు విని ఆనందంతో తెగ నవ్వుతా ఉన్నారు నా పక్కనే. ఇక్కడ అంటారు కదా సరిపోతాయా? 4, 5, 10. ఇక్కడ మా సబ్స్క్రైబర్ ఫస్ట్. చాలా అన్నం తిన్నాను. బలం వస్తుందని. బలం మాటలేదు, అంత అద్భుతంగా ఉంది. యాక్చువల్ చేసింది డాలీ కాబట్టి అమ్మ చాలా డాలీ వాళ్ళ అమ్మ ఎవరైతే, కానీ అద్భుతంగా చేశారు. నిజంగా ఇది తాకపోతే చాలా మిస్ అయినట్లే. మేమైతే చాలా ఆస్వాదిస్తున్నాం. ఇంకా చాలా బాగుంది టేస్ట్. కరెక్ట్. అదే తమిళ్లో చెప్పు. உங்க பேச்சினோட அருமையால இன்னும் அதிகமாகிவிட்டது. అధికమా ఇదే అదిగో తమిళ కన్నడలో చెప్పు. ప్రిన్సిపల్ యాక్చువల్ నీ అభిప్రాయం పాయసం బాగుంది. యాక్చువల్లీ మా చెల్లెలు చాలా పొదుపుగా మాటలు వాడుతుంది. ఎందుకంటే ప్రిన్సిపాల్ కాబట్టి పిల్లరిసి అరిసి వచ్చేలాగా ఇంట్లో ఏం మాటలు దొరకవు. అందుకని ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో. ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మాటలు లేవు. స్కూల్లో నేను ఇంట్లో ఏమో చాలా బాగుంది. ఫిక్స్ అయ్యాడు డాన్. ఒక్కో అరియర్ స్టూడెంట్ అకౌంట్ లోను ఎగ్జామ్ క్లియర్ చేయడానికి 10 లక్షలు డిపాజిట్ చేయాలని. లేదా తిన్నారు. ఏమి పొదుపుగా మాట్లాడతాడు. పెద్ద కొడుకు కాబట్టి ఇంటికి పెద్దవాళ్ళు ఎవరైనా పొదుపుగానే మాట్లాడతారు. యాక్చువల్లీ ఇలాంటి షర్ట్స్
బ్యాంకాక్ అండ్ గోవాలో కనిపిస్తాయి. బ్యాంకాక్ ఆ? గోవాలో దొరుకుతుంది. అవునా? గోవాలో బ్యాంకాక్ అంటే డిజైన్ నేను చెప్పేది అవి ఇంకా చెట్లుగా అలా ఉంటాయి గోవాలో. మెటీరియల్ తెలుస్తుంది. వేరే వేరే పన్నీర్ మెటీరియల్ అది. కరెక్ట్. ఇది పేపర్ మెటీరియల్. ఇది పేపర్ షూటింగ్ అక్కడే తీసింది దేవరాజు. వాడు అట్లాంటి సొంతాలు వేస్తాడు. అట్లానా? పాటలు కరెక్టే. అయిపోయింది ప్రస్తుతానికి. ఎనర్జీ కూడా అయిపోయింది. ఇప్పుడు బర్త్డే కూడా అయిపోయింది. 27 వస్తుంది. 26 అయిపోయి 27 వస్తుంది కాబట్టి అందరం కూడా ఇప్పుడు బయలుదేరి మళ్ళీ త్వరలో కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్. కెమెరామెన్ డాలీతో వచ్చిన షేర్ లైక్ సెల్ఫీ తీస్తున్నారు. కెమెరా మన పట్టం